ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఏకతాటిపైనే ఉంది. రేపు రాబోయే ఎలక్షన్లో 2024 చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. ఉమ్మడి ప్రభుత్వం మనందరి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాబోతుంది. కాబట్టి మనమందరం కూడా ఆలోచించి ఈ రోజు ఈ సర్వసభ సమావేశానికి హాజరైనటువంటి మన పెద్దలు మనకి కొన్ని విషయాలు తెలియజేస్తారు. పార్లమెంట్ అధ్యక్షులైనటువంటి కిడారి శ్రావణ్ గారిని పంపించడం జరిగింది. మరి ఈ రోజు చూసుకుంటే ఇక్కడ అందరూ కూడా ఈ వేదిక పైన ఆశీర్లైనటువంటి మన పెద్దలందరూ కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఇంత మంచి వాతావరణం మీరందరూ కూడా చూస్తున్నారు. ఈ రోజు నిజంగా మరి వైఎస్ఆర్ పార్టీలో ఓటమి భయం అనేది వారికి నిజంగా కనిపిస్తుందనే చెప్పాలి. ఈ రోజు ఒకే తాటి పైన ఉండి 3 పార్టీలు కూడా రేపు రాబోయే ఎలక్షన్ లో మనకు విజయం తప్పదనే మనం చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మరి అందరూ కూడా కలిపికట్టుగా చేయడానికి ప్రతి ఒక్క పార్టీ నుండి కూడా ముందున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.